హాయ్ ఫ్రెండ్స్, కడప జిల్లాలోని జ్యోతిలోని పురాతన శివాలయానికి వచ్చాము. అది వందల సంవత్సరాల క్రితం ఇసుకలో బూడిపోయి ఉన్నది. ఇటీవల బయటికి తీశారు, రండి చూద్దాం. ఈ శివాలయం కడప జిల్లాలోని సిద్ధవట మండలం జ్యోతి గ్రామం వద్ద పెన్నా నది ఒడ్డున ఉంది. వందల సంవత్సరాల క్రితం పెన్నా నదిలోని నీరు ఉప్పొంగడం వలన ఈ శివాలయం ఇసుకలో పూడిపోయిందని చెబుతారు. మేము ఎక్కుతున్న ఈ ఇసుక గుట్ట కిందనే ఈ శివాలయం బయటపడింది. 20 సంవత్సరాల క్రితం ఈ ఇసుక గుట్టను తవ్వి శివాలయాన్ని బయటికి తీశారు. తవ్వకాలలో శివాలయంతో పాటు అనేక శివలింగాలు కూడా బయటపడ్డాయి. మనము గుడి దగ్గరకు చేరుకున్నాము. ఇదే ఆ దేవాలయం. ఈ దేవాలయం వందల సంవత్సరాల క్రితం ఇసుకలో బూడిపోయి ఉన్నది. ఇటీవల ఈ దేవాలయాన్ని బయటికి తీశారు. చూడండి, చాలా పురాతనమైన దేవాలయం. ఇది శివాలయం అన్నమాట. ఇది ప్రధాన ఆలయం. రండి లోపలికి పోదాం. చూడండి లోపల చూడండి ఎంత బాగుందో. చాలా పురాతనమైంది అన్నమాట. వందల సంవత్సరాల క్రితం ఉంది. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నాడు. చూడండి, శివలింగం కూడా చాలా పెద్దది, చాలా పురాతనమైంది అన్నమాట. గుడి లోపల పూజారి కూడా ఎవరూ లేరు. పూజారి వస్తారేమోనని కాసేపు చూసాము, కానీ ఎవరూ రాకపోవడంతో మేము దర్శనం చేసుకొని గుడిని చూస్తూ కాసేపు కూర్చున్నాము. ఆలయం లోపల ఇలా ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఇది. చూడండి, శిల్పాలు అవి. చాలా పురాతన కట్టడం ఇది. లోపల చూడండి, స్తంభాలు, శిల్పాలు చాలా బాగున్నాయి కదా. గర్భగుడి చుట్టూ స్తంభాలతో కూడిన ఈ మండపం చూస్తుంటే వేములవాడలోని రాజన్న గుడి గుర్తొస్తుంది. అక్కడ కూడా అంతే, సేమ్ ఇలానే స్తంభాలతో కూడిన మండపం ఉంటుంది. ఆలయం అయితే ఇసుకలోంచి బయటికి తీశారు, కానీ ఆలయ సంరక్షణ మాత్రం మర్చిపోయారు. చూడండి, ఆలయం చాలా మటుకు శిథిలావస్థకు చేరుకుంది. ఈ గుడికి సరిగా భద్రత కూడా లేనట్టుంది. మేము వచ్చి దాదాపు గంట అయినా కూడా ఎవరూ రాలేదు. గుడి బయట ఇంకా చాలా శివలింగాలు, గుళ్ళు ఉన్నాయి. అవి చూద్దామని బయటకు వచ్చాము. ఇక్కడ కొన్ని ఇంకా శివలింగాలు బయట చాలా ఉన్నాయి. చిన్న చిన్న గుళ్ళు, శివలింగాలు చాలా ఉన్నాయి అన్నమాట. 101 శివలింగం ఉన్నాయని అంటారు. చాలా మటుకు తవ్వకాల్లో పాడైపోయినాయి. చూడండి, లభించినాటికి అలా ఉంచారనమాట జాగ్రత్తగా. ఇక్కడ చిన్న గుడి ఉంది, ఇటుపక్క కూడా గుళ్ళు ఉన్నాయి. రండి, అక్కడక్కడ ఉండే శివలింగాలు చూద్దాం. అది ముఖద్వారం అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇక్కడ వస్తే ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇంకా ఆడొకటి చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ పెద్ద శివలింగం. ఇది గర్భగుడిలో ఉన్నంత పెద్ద శివలింగం అనమాట. చూడండి, దాదాపు గర్భగుడిలో ఉన్నంత పెద్ద శివలింగము. అక్కడ కనిపించేది ప్రధాన ఆలయం, పక్కన చిన్న చిన్న ఆలయాలు.
ఇక్కడ ఒక విగ్రహం ఉంది. ఏ సోమవారం నాకు ఐడియా లేదు. చూడండి, మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. నేను శివుడే అనుకుంటున్నాను. ఎదురుగా కనబడేది కూడా ఒక చిన్న ఆలయం. ఇక్కడ కూడా అమ్మవారు అనుకుంటా. చూడండి, చూడండి ఎంత బాగుంది అమ్మవారు. చాలా పురాతనమైంది అనమాట. పైన ఆలయం కూడా దాదాపు పాడైపోయింది, వందల సంవత్సరాలుగా ఇసుకలో ఉండడం వల్ల. రండి బయటికి పోయి ఇంకా చూద్దాం. ఇది గర్భగుడికి పక్కనే ఉంది ఆలయం. గర్భగుడి పక్కనే ఉందన్నమాట. ఇది కూడా శివాలయమే. ఇక్కడ శివలింగమే ఉంది. చూడండి, బయటకు వస్తే రైట్ సైడ్ ఈడ ఒక ఆలయం ఉంది. ఆ గుడి కూడా చాలా పాడైపోయింది. చూడండి, చూడండి లోపల శివలింగం చూడండి. అది కూడా చాలా, శివలింగం కూడా దెబ్బతింది ఉంది. తవ్వకాలల్లో దెబ్బతిన్నది ఏమనుకుంటా. అంతా పాడైపోయి గోడ కూడా పడిపోయింది. నందీశ్వరుడు చూడండి పక్కన పెట్టేశారు. ఇక్కడ తవ్వకాలలో దొరికినాటి. ఈడ ఒక శివలింగం ఉంది దూరంగా. ఇటు పక్క కూడా శివలింగం ఉన్నాయి. చాలా మటుకు ఆలయ ప్రాంతంలో శివలింగాలు ఉన్నాయి. చూడండి, దూరంగా కూడా ఒకటి ఉంది. ఇవన్నీ దాదాపు పాడైపోయి ఉన్నాయి. ఎవరు పట్టించుకోలేదేమో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.